అయితే సంజన గారు ఇప్పుడు పర్టికులర్ గా మీ పెయిన్ అనేది ఒక డ్రగ్స్ కేస్ కి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ, డ్రగ్స్, సెలబ్రిటీస్, మోడలింగ్ రంగం, హూ ఇస్ హూ అనే వాళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ప్రతిసారి ఎప్పుడో ఒకసారి అలా పేర్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దర్శన్ కేస్ అనేది కూడా ఒక టిపికల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ కేస్ కనిపిస్తుంది. అక్కడ వైఫ్ ని పక్కన పెట్టారు, అక్కడ ఉన్న ఫ్యామిలీని పట్టించుకోకుండా ఇంకొక కో స్టార్ తో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఇది ఒక ఫ్యాన్ కి నచ్చలేదు, నచ్చకపోవడంతో ఇంకొక ఫ్యాన్ ని పిలిచారు, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయిపోయింది, అక్కడికి దర్శన్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాడు ఆ రేణుకా స్వామి అనేది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి మాట్లాడుకునే వాళ్ళ గురించి ఎక్కువ వినిపిస్తోంది. ఇప్పుడు ఒక స్టెప్ క్రాస్ అయ్యారు కాబట్టి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అంటున్నారు. ఎలా చూస్తున్నారు దీన్ని మీరు? చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఒక లేడీ చేస్తే ఆ, కూడా అంత కండెమ్ చేయరు. అయ్యో లేదు, తన మొగుడు ఏమో బాగాలేదు, పాపం తన్ని కొట్టున్నాడు అని లేడీ మీద సింపతి చూపిస్తారు. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఒక హీరో జీవితంలో నడిస్తే, ఓ తను మన్మథుడు, తను ఫ్లర్ట్, తనకి ఒక్క పెళ్ళాం సరిపోదు. ఇది మేము ఒక సొసైటీలో వి ఆల్వేస్ టాక్ లైక్ దట్ అగేన్స్ట్ అ మేల్, రైట్? సో ఐ థింక్ వీ షుడ్ నాట్ సిట్ అండ్ సీ ఒక మ్యారేజ్ కరెక్టా, రెండో మ్యారేజ్ కరెక్టా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, అది కంప్లీట్లీ పర్సనల్ అండి. ఇప్పుడు ఒక మనిషికి ఒక మ్యారేజ్ ఏదో రీజన్ కోసం సరిపోలేదంటే, ఇప్పుడు చచ్చే టైం దాకా ఆడు సెకండ్ మ్యారేజ్ చేయలేక ఉండడు. సో దట్ ఉమ్, ఈస్ అ పర్సనల్ డైమెన్షన్. అక్కడ ఫస్ట్ మ్యారేజ్ సరిపోయిందా లేదా, మాకు పర్సనల్ గా ఏం నడుస్తుంది మాకు తెలీదు. ఇప్పుడు మాకేమంటే, ఈ మనిషి తో నేను వర్క్ చేశాను. నా వన్ ఆన్ వన్ ఎక్స్పీరియన్స్ ఏముందంటే, నిజంగా తన అమ్మాయిల్ని చాలా గౌరవిస్తాడండి. నాకే సంజన అమ్మ అని పిలుస్తాడు. లేకపోతే ఉమ్, అమ్మ, నేను నాకు ఒక సీన్ ఇలా లిఫ్ట్ చేయాలి, నా స్కర్ట్ చిన్నది, అమ్మ చూడు, టెన్షన్ తీసుకోకు, నేను ఇట్లా పట్టేసి ఇట్లా నేను ఇస్తాను, నీ స్కర్ట్ చాలా నీట్ గా ఉంటుంది, ఏం టెన్షన్ నేనే కొత్త ఆర్టిస్ట్ అప్పుడు, కొద్దిగా ఇట్లా పానిక్ లో ఉన్నాను, ఇంత పెద్ద స్టార్ తో చేస్తున్నానని. సో ఉమ్, ఒకటి మర్యాదగా మాట్లాడడం ఉండొచ్చు ఒక అమ్మాయితో. ఒకటి మనస్ఫూర్తిగా గౌరవించడము. మరి తిన్నావమ్మా, కాఫీ తాగావమ్మా, సంజనాని కూడా పిలవరు. ఉమ్. నేను ఇంకేంటి, ఆ మనిషికి 30 మినిట్స్ కూడా తెలీదు, నాకు అమ్మ అమ్మ అని గౌరవిస్తూ ఫార్మల్ గా మాట్లాడి నీట్ గా షూటింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఉమ్. నాకు ఇప్పుడు నా కళ్ళు ముందు తెలిసిన వ్యక్తి నాకు తెలుసండి. ఇప్పుడు మీడియాలో ఏమవుతుందంటే, ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ 100% జరిగిందే. ఇప్పుడు 13 జనాలు చేశారండి. ఇప్పుడు అక్కడ ఎవరు నిజంగా చెయ్యి తీసి కొట్టారు, ఎవరు నిజంగా మర్డర్ చేశారు, ఇది మేము ఇప్పుడే మీడియా ట్రయల్ చేసేసి కన్క్లూజన్ లో వెళ్ళకూడదు. ఉమ్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లా అండ్ ఆర్డర్. ఇంత కష్టపడుతున్నారు మా పోలీస్ వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ఇంట్లో మేము సేఫ్ గా కూర్చున్నామంటే దానికి ఒకటే కారణం మా పోలీస్ గారు, రైట్? ద పోలీస్ ఇన్ ద కంట్రీ, ద లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టడానికి ఆపుదాం, చూద్దాం ఎవరికి ఏమైందో, ఎవరు ఏం చేశారో, ఎవరిది ఏం కాంట్రిబ్యూషన్ ఉన్నదో అని చూసేసి తర్వాత మేము ఒక జడ్జ్మెంట్ కి వెళ్ళాలి. ఇప్పుడే ఈడు ఇలాంటోడు, ఈడు అలాంటోడు, ఈడే చేశాడు, ఆ, ఈడే అహంకారంలో చేశాడు అని, వీ హ్యావ్ నో రైట్స్ టు కిల్ ద పర్సన్ విత్ అలిగేషన్స్. అండ్ అలిగేషన్స్ కూడా ఒక్కసారి రెండుసారి మేము ఆరోపణలు వింటే మాకు అది ఆరోపణలా ఉంటాయి. ఆరోపణలే మాకు మా చెవిలో 100 టైమ్స్ 200 టైమ్స్ మోగితే, ఒక మనిషి అది ఆరోపం ఆరోపం లేదు, ఈడే అపరాధి అని డిసైడ్ అయిపోతాడు. చూసావా ఏం చేశాడు దర్శన్, చూసారా చూసారా ఏం చేశాడు దర్శన్, నిజంగా ఎంత చేశాడు అని అనేది మేము ఇంకా చార్జ్ షీట్ అనేది కోసం వెయిట్ చేయాలి. అండ్ ముందుకు ఏమవుతుందో ముందుకు చూడాలి. సంజన గారు, ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం, పవిత్ర గౌడని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో వేధించారు, ట్రోల్ చేశారు, లేకుంటే అబ్సీన్ మెసేజెస్ తో పాటుగా ఫొటోస్ కూడా పంపించారు. తను పవిత్ర దర్శన్ కు చూపించింది, దర్శన్ కుడ్ నాట్ టాలరేట్ దట్, దాని వల్ల జరిగినటువంటిది ఇది అని. యూజువల్ గా వచ్చేటువంటి ట్రోల్స్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అబ్యూజివ్ కామెంట్స్, వీటన్నిటిని ఎట్లా చూస్తున్నారు మీరు? బ్లాక్ అనే ఆప్షన్ ఉంది. ఉమ్, సో ఖచ్చితంగా ఫస్ట్ బ్లాక్ అనే ఆప్షన్ వాడతాను. నాతో ఇది ఒక ఇన్సిడెంట్ 1.5 year బ్యాక్ జరిగింది. 2.5 year బ్యాక్ ఐ వాస్ ప్రెగ్నెంట్, 6-7 months ప్రెగ్నెంట్. అండ్ యాడమ్ అని ఒక ఇక్కడ వివిఐపి అబ్బాయి, వివిఐపి ఫాదర్ ఉండే అబ్బాయి, ఆ నాకు నైట్ 2 o'clock మెసేజ్ చేయడం మొదలు పెట్టాడు, నేను బ్లాక్ చేశాను. ఉమ్, మళ్ళీ ఇంకో నంబర్ నుంచి చేశాడు, ఆ ఇంకో నంబర్ కూడా బ్లాక్ చేశాను. మళ్ళీ పొద్దున్న నాకు మూడో నంబర్ చేశాడు. నేను ఫోన్ ఓపెన్ చేస్తే ఫుల్ మెసేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, నేను చదివాను, నేను ఏడ్పించాను.
ఏడ్చేసాను, ఇదేంటి ఇట్లా పంపిస్తున్నారు, 6-7 months ప్రెగ్నెంట్ ఉన్నాను, ఇంట్లో అందరూ టెన్షన్ అయిపోయారు, ఏమైంది నీకు, బాగానే ఉంది అని. సో ఈడికి వదిలికూడదు, ఇట్లాంటి మెసేజ్ పంపిస్తే లేకపోతే ఈడ ఆపడు. అండ్ దెన్ సో మేము ఇమ్మీడియట్లీ పోయి పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే దే లిటరలీ అరెస్టెడ్ దట్ బాయ్ అండ్ దే పుట్ హిమ్ ఇన్ సెంట్రల్ జైల్. ఇంకా ఆ కేసు నడుస్తుంది. సో ద లా అగైన్ మాకు పోలీసులు చాలా హెల్ప్ చేస్తారు. సో మాకు ఒక సిస్టమ్ ఉంది అండి. ఇట్లాంటి ఏ సెలబ్రిటీకైనా ఏ అమ్మాయికైనా జరిగితే నేను చెప్పిన కథకి మీరు ఫాలో చేసేసి ఆ మెసేజ్లు గట్టిగా పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతే మీకు న్యాయం దొరుకుతుంది. సైబర్ క్రైమ్ అని ఉంది ఆన్లైన్ లో, మీరు గూగుల్లో కొట్టేస్తే ఎట్లా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయాలి 1 second లో మీరు ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు. నడిపి మీ ఇల్లు దగ్గర ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు. ల్యాండ్ లైన్ నుంచి ఆ నంబర్ కు ఒక ఫోన్ కూడా చేసేస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళు భయం పడి మళ్ళీ మీకు టార్చర్ చేయరు. సో లాట్ ఆఫ్ లీగల్ వేస్. ఫస్ట్ థింగ్ ఇస్ బ్లాక్. ఇంకా తట్టుకోలేకపోతున్నారా, చాలా హారాస్ చేస్తున్నారా, దెన్ టేక్ లీగల్ స్టెప్స్. అండ్ ఈ యొక్క వీడియో త్రూ నేను అందరూ యూత్ ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, హ్యాండ్ జాయిన్ చేసి మీ అందరికీ ఒక చెల్లిగాను అక్కగాను నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. దయచేసి స్టాప్ ట్రోలింగ్. టెక్నాలజీది దురుపయోగం చేయడం ఆపేయండి. బికాస్ దిస్ టెక్నాలజీ ఇస్ ఫర్ అస్ టు గ్రో టుడే. మేము ఒక ఫస్ట్ లో ఈ టెక్నాలజీ వాడితే ఇది మేము ఫస్ట్ PUC సెకండ్ PUC చదివేసి ఎగ్జామ్స్ లో మంచిగా పాస్ అవ్వాలని, మేము ఆఫీస్ లో పోయి ఒక నార్మల్ ప్యూన్ గా జాయిన్ అవుతే అక్కడ బాస్ రోల్ కి ఎట్లా వెళ్ళాలని, ప్రమోషన్ పోవాలని, ఇది ప్రోగ్రెషన్ కోసం మేము వాడుకోవాలి. మళ్ళీ మా క్లోజ్ పీపుల్ ని మంచిగా చూసుకోవడానికి వాడుకోవాలి. ఎవరికైనా చెత్తగా మెసేజ్ పెట్టడానికి, ఎవరికైనా హెరాస్ చేయడానికి, నువ్వు ఇట్లాంటివి, నువ్వు అట్లాంటివి, నువ్వు అదివి, నువ్వు ఇదివి, ఎవరైనా ఎట్లయినా ఉండని, మీకెందుకు జడ్జ్మెంట్ పాస్ చేయడము, గలీజ్ గా మెసేజ్లు రాయడము. It is really uncivilized and uncultured, and it's actually a very big offense now. You will get into serious problems in the country with the law మీరు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే. సో ఏ పేరెంట్ ఈ వీడియో చూస్తున్నారో, ఏ స్టూడెంట్ ఈ వీడియో చూస్తున్నారో, ఖచ్చితంగా ఇక్కడ కింద కూడా బ్యాడ్ కమెంట్స్ రాయడం ఆపేయండి. జస్ట్ లర్న్ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇన్ లైఫ్. మీరు మీ ఫ్యామిలీ, మీ లైఫ్, మీ ప్రోగ్రెస్, మీ ప్రమోషన్స్ చూస్తూ, మీ ఎంజాయ్మెంట్ చూస్తూ ముందుకు పోండి. నువ్వు ఇట్లాంటివి, ఆడు ఇట్లాంటోడు, ఈడు చేస్తాడు, నువ్వు చేస్తాడు, నీకు కుక్క కడుగుతుంది, నీకు శాపం పడుతుంది, అవన్నీ నాన్ సెన్స్ రాయడం ఆపేయండి. హూ ఎవర్ ఇట్ ఇస్. బికాస్ ఎవరైనా ఒక్కరు ఎదుటిగా ఎవరు బర్దాష్ చేస్తున్నాడో ఆడు కూడా ఒక మనిషినే అని ఉంటాడు కదా. ఎగ్జాక్ట్లీ కదా. నోబడీ ఇస్ అ స్టోన్. అందరికీ భావనలు ఉన్నాయి, అందరికీ రిలేషన్స్ ఉన్నాయి, అందరికీ తన రెస్పెక్ట్ అని ఉంది. సో లర్న్ టు రెస్పెక్ట్. అండ్ ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్, ఇగ్నోర్, బట్ డోంట్ రైట్ బ్యాడ్ కమెంట్స్. ఒక పర్సనల్ వాట్సాప్ మెసేజ్ లో కూడా ఎవరికి బ్యాడ్ గా రావద్దు. ఏం చేస్తున్నావే అని కూడా లేదు. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి. ద లీస్ట్ పీపుల్ విల్ రిమెంబర్ యూ ఇస్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ అండ్ లాంగ్వేజ్ యూ యూస్ అని నేను చెప్తూ నా మాటలు ఫినిష్ చేస్తాను. అయితే సంజన, ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. మీరు ఆ పని చేశారు, బ్లాక్ చేశారు, లేకుంటే పోలీస్ కంప్లైంట్ చేశారు, లీగల్ గా కూడా వెళ్లాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ అనేవి మనకు ఉన్నప్పుడు వై దే డిడ్ంట్ డూ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. దర్శన్ కి ఆ ఫెసిలిటీ ఉంది. ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే ఇది తన ఎవరో ఫ్యాన్ పోయి, ఒక ఫ్యాన్ పోయి ఇంకొక ఫ్యాన్ ని అరెస్ట్ చేస్తాడు. ఇది చాలా చాలా బ్యాడ్ అండి. అంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. అంత షాక్ ఉంది నాకు. ఇట్స్ హారిబుల్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇల్లీగల్. అవును, అదే టైం వాళ్ళు కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు, పవిత్ర బ్లాక్ చేసి ఉండొచ్చు, లేకుంటే దర్శన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. అంతే చేయాల్సింది ఉండేది. ఇది ఏంటో చిన్న స్పార్క్ కూడా లేదు. ఇది పెద్ద చెట్టే అయిపోయింది. ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే. బికాస్ దర్శన్ గారు లాంటి పెద్ద హీరో, ఒక డెమిగాడ్ లాంటి ఫిగర్, ఇది ఇండస్ట్రీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీలో 20-25 పెద్ద హీరోలు ఉన్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి 10 హీరోలు ఉన్నారు. బట్ కన్నడ ఇండస్ట్రీ ఇస్ నాట్ లైక్ దాట్. వీ హ్యావ్ 5 or 6 వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, పెద్ద హీరోలని చెప్పగలిగితే. అందులో పునీత్ రాజ్ కుమార్ వెళ్ళిపోయారు, చాలా హిట్ అయింది ఇండస్ట్రీకి. దర్శన్ గారిది ఎంత డిస్టర్బెన్స్ నడుస్తుంది. ఆల్రెడీ పెద్ద మూవీస్ నడుస్తుంది దర్శన్ సార్ది. ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి వెరీ బ్యాడ్లీ.
అయితే సంజన, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు డ్రగ్స్ కేసులో నన్ను ఎలా అయితే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు దర్శన్ కేసులో కూడా అలాగే ప్రయత్నం చేయలేదు, నాకైతే చేసేసారు. చేసేసాను. 3 months మీరు జైల్లో చేసేసారు. ఉండొచ్చారు. 3 years తర్వాత నాకు న్యాయం దొరికింది. ఒక బట్ క్లీన్ చిట్ అనేది వచ్చింది అప్పుడు. ఫాల్స్ అని డిక్లేర్ అయింది. అంత హారెస్మెంట్ నేను టాలరేట్ చేశాను, అంత ఎగ్జాక్ట్లీ. లైఫ్ పాడు. యా. అయితే ఇప్పుడు దర్శన్ అరెస్ట్ తర్వాత బోల్డ్ అన్ని న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. అంతకుముందు దర్శన్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ ని హరాస్ చేశాడు కాబట్టి జైలుకి వచ్చాడు. ఇంతకుముందు ఇలాంటి ఒక స్మూత్ గా ఉండేటువంటి ఆయనది కాదు లైఫ్ అనేది, కాంట్రవర్సీస్ చుట్టూ ఉంటాడు ఆయన, ఆయన చుట్టూ కాంట్రవర్సీస్ ఉంటాయి, ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా. అట్లే ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా కొద్దిగా జారి పడితే అందరూ పాత రహస్యాలు తీస్తారు. మేము కూడా పోయి ఒక కళ్ళతో కొడతామని అందరూ వస్తారు. అదే కదా సమాజం అయితే. ఉమ్, అని ఇట్లాంటోడే మళ్ళీ బయటికి వస్తే లేదు సార్ మీరే గెలుస్తారు. యా. పీపుల్ ఆర్ మ్యానిపులేటివ్, దట్స్ ద కైండ్ ఆఫ్ సొసైటీ వి లివ్ ఇన్. కానీ ఏంటి నిజమో ఏంటి అబద్ధాలో నాకు తెలీదు. నాకు రేణుకా స్వామికి అయితే ఎట్లయినా న్యాయం దొరకాలి అని ఉంది. దే డెఫినెట్లీ డిజర్వ్ జస్టిస్. అండ్ అది కాకుండా దర్శన్ సార్ ఎట్లా అయినా ఈ ఒక ప్రాబ్లం నుంచి మన కోసం, మా కన్నడ ఇండస్ట్రీ కుటుంబం ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి ఎట్లయినా దేవుడు తనకి బయటకి తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు తను ఇందులో కూడా చెప్పారు, అంటే న్యూస్ లో చెప్పారు ఈ వర్షం ఎంతవరకు ఏం నిజం ఉంది అది వెరిఫై అవడానికి టైం పడుతుంది. దట్ లేదు, నేను పిలిపించి మాట్లాడి తనకి బుద్ధి చెప్పాను, మళ్ళీ డబ్బు ఇచ్చాను, దర్శన్ గారి సెట్ డబ్బు ఇచ్చాను, పోయి ఏదైనా తినేసి ఇంటికి పో అని. తర్వాత నేను బయలుదేరాను. ఇదన్నీ మర్డర్ జరిగింది దాని తర్వాతనే, దానికంటే ముందు కాదు. నా కళ్ళు ముందు ఎవరిని కొట్టలేదు, నా కళ్ళు ముందు ఏమి మర్డర్ జరగలేదని ఇది దర్శన్ గారు ఇచ్చిన న్యూస్ లో స్టేట్మెంట్. సో అది అట్లే అయి ఉండాలి. దర్శన్ గారు ఎట్లయినా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలని నేను దేవుడిలో ప్రతిరోజు కోరు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంది దర్శన్ ఈ కేసుకి సంబంధించి? అరెస్ట్ అయిన తర్వాత ఒక స్ప్లిట్ కనిపిస్తుందా? సపోర్టింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని అనుకుంటున్నారు మీరు? నాకు లీగల్ గా ఇష్యూ జరిగిందండి. సో నాకు లా తెలుసు. ఒక లెవెల్ కి నేను మీ దగ్గర మీలాంటి ఇంటెలిజెంట్ జర్నలిస్ట్ దగ్గర వచ్చి మాట్లాడితే నాకేమి ప్రాబ్లం కాకూడదు. అది టెక్నికల్ గా రెస్పెక్టింగ్ ద లా ఎట్లా మాట్లాడాలి నాకు తెలుసు. నేను ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాను. అందరూ సైలెంట్ ఉన్నారు, అందరూ silent ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకలా? ఇట్స్ స్కేరీ సిచ్యువేషన్ ఫర్ ఎనీవన్. మీరైతే జర్నలిస్ట్, ఇట్స్ యువర్ డ్యూటీ. ఆర్టిస్ట్ గా అందరూ భయం పడతారు. బట్ మీలాగా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఎవరు కనిపించలేదు నాకు. ఐ డోంట్ నో. యా, ఐ టేక్ దట్ యాస్ ఎ కాంప్లిమెంట్. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ సంజన. మీరు అలాగే బోల్డ్ గా ఇలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఇలాగే ఏమంటారు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు మనసులో ఏముందో అది డైరెక్ట్ గా ఇలాగే మాట్లాడుతూనే ఉండండి. లేదండి, నేను మనస్ఫూర్తిగా దర్శన్ సార్ని చాలా గౌరవిస్తాను. నేను ఇక్కడ వచ్చి మాట్లాడానంటే నేను తనకి 3-4 years లో ఒక్కసారి కూడా చూస్తే ఏదో ఒక ఫంక్షన్ లో తను బాగున్నాడు కదా అని చూస్తే నాకు చాలు. ఏమి రోజు తను కలవరు. బట్ నేను మనస్ఫూర్తిగా దర్శన్ గారిని చాలా గౌరవిస్తాను. అందుకే నేను వచ్చేసి మాట్లాడాను, వేరే ఏమీ ఉద్దేశం లేదు. ఎస్ సంజన, థ్యాంక్ యూ సో మచ్ సంజన. థ్యాంక్ యూ.